మా వాళ్ళైతే తిరిగి అలసిపోయి పాప నడిచే ఓపిక కూడా లేక పెట్రోల్ బంక్ దగ్గరే కూర్చునేశారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలా దర్శనం అవడం ఆలస్యం ఇలా షాపింగ్ మీద పడ్డారు. ఎవరికి ఏం కావాలో అవి కొనుక్కుంటున్నారు. గీతగా చూపు అయితే కమ్మల మీద పడింది, నిక్కి అయితే క్లిప్పులు కొంటుంది. మా వాళ్ళకి అవి నచ్చలేదంటే దాని మీద చర్చ జరుగుతూ ఉంది. నాకైతే ఇది చాలా నచ్చింది. నెక్స్ట్ మా చూపు అయితే ఎగ్జిబిషన్ మీద పడింది. ఇది ఎక్కదా ఉంటున్నాను, కాకపోతే ఎక్కే అంత ధైర్యం లేక దూరం నుంచి చూసి వచ్చేసాను. ఈసారి రొటీన్ గా ఉండే జెయింట్ వీల్ ఎక్కతాం అని చెప్పి ఈసారి కొత్తగా ఉండే కొలంబస్ ఎక్కాము. ఈ సీట్ బెల్ట్ కనుక వేసుకోకపోయింటే మెట్లు దిగకుండానే కింద ఉండేదాన్ని. ముందే మా అమ్మకుండే ముగ్గురు కూతురుమే ఎక్కేసాము. తర్వాత అనిపించింది జెయింట్ వీల్ లో ఉన్న వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారని. మేము వెళ్ళొచ్చే గ్యాప్ లో మా వాళ్ళు అయితే 50 రూపాయలు పెట్టి గేమ్ ఆడి బుట్ట సంపాదించారు. ఇంకా నెక్స్ట్ మన మెయిన్ ఘట్టం ఫుడ్. పానీపూరితో స్టార్ట్ చేసి ఏమేమి తిన్నారో మీరే చూడండి. పావ్ బాజీ ట్రై చేసాం. పెద్ద టేస్ట్ అని ప్లేట్ యావరేజ్ గా ఉంది. ఇక్కడ కంటే రాజరాజేశ్వరమ్మ గుడి దగ్గర చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే టవర్ పొటాటో కూడా ట్రై చేసాము. నూడిల్స్ కొంచెం కారంగా అనిపించిన, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇన్ని తిన్నాక కూడా ఏదో వెల్తీగా ఉంది. ఎగ్జిబిషన్ అన్నాక మనకు ముందు గుర్తొచ్చేది అప్పలం. ఈ అప్పలంతో మన ఫుడ్ ని ఎండ్ చేసాము. ఇంకా వెళ్లేదారిలో మళ్ళీ బొమ్మల షాపింగ్ మీద పడ్డాము. ఇంతకీ ఈ బొమ్మ ఎవరి కోసం అనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. బాబాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.